సార్ అని చెప్పిన వాడిని వదిలిపెట్ట వాటి కట్టేది 37,000 1,00,000 ఖర్చు. మీకు అవసరం మీ మీద కేసు అయ్యే అవకాశం ఉంటుంది. మీకు ఉంటుందనే వివరాన్ని ఉండాలి దాంట్లో. లేదు అంటే లేదు అంతే ఉంటుంది. ఉండాలి. నా పేరు గద్ద కుమారు. మా భార్య ఉప సర్పంచి. కిష్టాజిగూడెంలో మేము ఒక రైతును స్టేషన్ గన్పూర్లో ఒక మార్బడి షాపులో ఒక చిన్న వస్తువు కుదబెట్టినాము. ఒకటి 14 నెలలు అయింది, ఒకటి 18 నెలలు అయింది. మేము పోయి మార్బడి షాపులో మిత్తి కట్టుతాము, మా సొమ్ము మాకు ఇయ్య అంటే ఆయన ఏమన్నాడు, అతను మాకు 11 నెలలకే వరకు మాకు విషయం ఉంటుంది, 11 నెలలు దాటినాక మేము డబ్బులు వేసుకుంటామండి, స్క్రీన్ టెస్ట్కు మేము డబ్బులు వేస్తే 6% అన్నాడు. మేము దయచేసి అట్లా కాదు సార్, మేము వ్యవసాయం చేసేటోళ్ళము, కనీసం కొంచెం మా గురుమర్యాద చూడండి, మేము 3% నీకు టోటల్ అమౌంట్ కట్టుకోమని చెప్పినాము. అయినా ఆయన మేము కట్టుకోము, మాకు అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి, మాకు అన్ని అట్రాక్తున్నాయి. మేము ఇక్కడ స్టేషన్ గన్పూర్లో 20 ఏళ్ల కాంచి బిజినెస్లో ఉన్నాము, మాకు ఎలాంటి ఇబ్బందులు, మాకు నేను కంప్లైంట్ ఇస్తాము, మీరు ఇట్లా చేస్తారని చెప్తే మీ కంప్లైంట్ ఇచ్చిన సిఐ గారు ఎస్ఐ గారు అన్నీ మాకు తెలుసండి. మీరు ఏ పొలిటికల్కి పోయినా ఆ పొలిటికల్గా మేము నిలబడి ఎదుర్కొంటాం, మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, మీరు ఏమన్నా చేసుకోండి, మీకు దిక్కున్న కూడా చెప్పుకోపోండి అని విషయం అడిగిండు. సరే కాకుంటే మాకు మేము గౌరవిస్తాను, రైతులంగా మేము బదిలాడుతున్నాం సార్, మేము ఏం చేయట్లేదు, మేము మిత్తి కట్టనట్లేదు, మేము డబ్బులు ఎగ్గొడతనట్లేదు, మేము న్యాయ ప్రకారంగా మీరు 3% ఇంట్రెస్ట్గా తీసుకోండి, మేము డబ్బులు ఇస్తామన్నా మేము ఇవ్వట్లేదు, మేము అట్లా ఇవ్వము, మీ దిక్కున కూడా చెప్పుకోపోమని అంటే ఆంచెల్లి బయటకు వచ్చేసినాం. ఆ విషయంలో వాళ్ళు మీకు దిక్కున కూడా చెప్పుకో అన్న విషయంలో మేము సపరేట్కి వచ్చినాక కూడా మా పెన్నెత్తుకపోయి అనేది ఫోన్ చేసి చెప్పారు. పెన్ను కాదురా బాబు, మేము పెన్ను ఎత్తుకుపోయేంత దుర్మార్గులు ఏం కాదు, మేము పెన్ను కూడా తీసుకోలేని చెప్పినాం. అది క్లోజ్ అయిపోయినాక మళ్ళీ నెక్స్ట్ టైం తెల్లారి పోయి ఎస్ఐ గారు పిలిపించిండు. ఎస్ఐ గారి విషయంలో మేము స్టేషన్ కూడా పోయినాము. కాకపోతే మీరు గ్రూపులో పెట్టడం వల్ల ఈ పెద్ద చర్చ జరుగుతుందండి, ఈ విషయంలో మీరు కొంచెం మాట్లాడండి. ఎస్ఐ గారు మాట్లాడితే ఎస్ఐ గారు కూడా ఏం రెస్పాన్స్ రాలేదు. అప్పుడు కూడా ఎస్ఐ గారు రెస్పాన్స్ రాకుండా మేము సార్ మీరేదో మీరు కట్టుకోండి, మీ డబ్బులు మీకు ఇచ్చేస్తామంటే ఆ మార్బడి షాపు వాళ్ళ లేడీస్ వాళ్ళందరూ వచ్చి లొల్లి పెట్టడం జరిగింది. ఆ లొల్లి విషయం అవసరం లేదండి, మేము డబ్బులు కడతామంటే లాస్ట్కి ఏమన్నారంటే, నీవు షాపు ముందుకు వచ్చి నువ్వు గ్రూపులో పెట్టడం వల్ల మా షాపు ఇజ్జత్ పోయింది, మీ షాపు ముందుకు వచ్చి నువ్వు సారీ అని మా కాళ్ళు మొక్కితే నీ బంగారం నీకు ఇస్తాం, లేకుంటే మేము ఇయ్యమని అన్నట్లా మేము చాలా ఇబ్బంది పడేది. ఇంకోటి నిన్న వచ్చిన మీ అన్నయ్య అన్నట్టు ఆయనే మాకు 10,000 షాప్లో 11 నెలలు అయినా 11 నెలలు అయింది, 11 ఎక్స్ట్రా అయింది. దానికి మేము 10 నెలలు దాటితే ఎక్స్ట్రా వేసుకుంటా అంటాను. అట్లా వద్దుసారంటే వాళ్ళు వినట్లేదు. అంటే ఏం పేరు, ఏ ఊరు, ఎంత గోల్డ్ పెట్టినావు, ఎన్ని డబ్బులు ఇచ్చిండు, ఎన్ని సంవత్సరాలు అవుతాను చెప్పు. కూడా రేపు గద్ద కుమారు 2 చిట్టీలు, ఒకటి 12,000, ఒకటి 13,000. దాంట్లో ఒకటి 14 నెలలు అవుతుంది, ఒకటి 18 నెలలు అవుతుంది. దానికి 3 ఇంట్రెస్ట్ చొప్పున కట్టుకోమని చెప్పిన. 3 ఇంట్రెస్ట్ కాదు, 10 నెలలు దాటితే మేము డబ్బులు వేసుకుంటాం, మా రూల్స్ అట్లే ఉంది అంటాడు. ఎందుకు సార్ అట్లా వేసుకోకుండా వద్దు అంటే, లేదు నువ్వు ఎక్కడ మా భద్రతగా మేము అట్లే పోతాం, మేము ఎవరికి తిరగదో పాపం, మా రూల్ అదే, మేము రూల్ ప్రకారం పోతాం అంటారు. అంటే ఎంత ఇంట్రెస్ట్? 3 ఇంట్రెస్ట్ తీసుకుంటాను, 3%. 3%. 10 నెలలు దాటితే దానికి డబ్బులు అట. అంటే 6%? 6 మనకు తెలియదు, ఇది దాటితే మాత్రం డబ్బులు. అంటే మీకు ఏమైనా నోటీస్ ఇచ్చింది? ఎవరు దాటినా ఏ నోటీస్ ఇవ్వలే, మాకు ఏం చెప్పలేదు. కానీ మీరు అట్లా రాసుకున్నారు కదా, ఇట్లా మా రూల్ అట్లే ఉండాలి, మేము ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, మాకు లైసెన్స్ అన్నీ ఉన్నాయి, మీరు ఎక్కడ పోయి చెప్పుకుంటే అక్కడ చెప్పుకోకపోతే మాకు ఏ అభ్యంతరం లేదు అంటారు. నా పేరు సాగం రమేష్, నేను చిల్పూర్ మండల సిపిఎం పార్టీ మండల సెక్రటరీని. మొన్నటి రోజున స్టేషన్ గన్పూర్ మండల కేంద్రంలో
కృష్ణాజిగూడెం సంబంధించినటువంటి గద్ద కుమార్ అనే రైతు ఓం గణేష్ అనే మార్వాడి ఫాన్ బ్రోకర్స్ దగ్గర ఒక అర్ధతులం బంగారం కుదువబెట్టి ఒక ఒక చిట్టిలో 14 నెలలు, ఒక చిట్టిలో 18 నెలలు ఉన్నది. దాని ప్రకారం ఏంటంటే 3 పైసల వడ్డీతోటి చెల్లించాలని ఆ ప్రాన్ బ్రోకర్స్ ఆ రైతుకు విజ్ఞప్తి చేయగా దాని లెక్క ప్రకారం 37,000 అవుతుంది, ఆ 37,000 చెల్లిస్తానని చెప్పి రైతు చెప్పాడు. కాదు, ఇంకో 5,000 ఎక్కువ చెల్లించాలని చెప్పి పాన్ బ్రోకరు ఇద్దరి మధ్య వాగ్దానం జరిగిందనే అంశాన్ని నా దృష్టికి తీసుకొచ్చారు. దాన్ని వెంటనే నేను గ్రూప్లలో పాన్ బ్రోకర్స్ అందరు కలిసి రైతుల్ని ముంచుతూ ఉన్నారు, వాళ్ళ ఆగడాలను అరికట్టాలి అని చెప్పేసి నేను ఒక గ్రూప్లో పంపడం జరిగింది. దాన్ని వెంటనే గన్పూర్కు సంబంధించినటువంటి కానిస్టేబుల్ ఎస్ఐ గారు రమ్మంటాడు, నువ్వు గ్రూప్లో పెట్టినవాట అని చెప్పి నన్ను గన్పూర్కి పిలిపించినటువంటి సందర్భంగా నేను నిన్న ఉదయం 11 గంటలకి స్టేషన్ గన్పూర్ పిఎస్కి వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్ళిన తర్వాత ఎస్ఐ రాజేష్ గారు మేము పోయిన తర్వాత ఆ పాన్ బ్రోకర్స్ని పిలిపించి ఆ కాగితాలని చూసి సిఐ గారి దగ్గరికి తీసుకెళ్ళాడు. సిఐ గారు ఎస్ఐ గారు లోపల ఏం మాట్లాడుకున్నారో మాకు తెలియదు, మేము బయటనే ఉండడం జరిగింది ఎస్ఐ గారి రూమ్లోనే. ఎస్ఐ గారు వచ్చి మన ఈ పాన్ బ్రోకర్స్ 6% వడ్డీ వసూళ్లతోటి చేస్తారు, ఇది ఖచ్చితంగా వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఉంటుంది, దాన్ని మనం ఏం చేయలేము, రైతుల్ని కట్టుకోమని చెప్పండి, గొడవలు కావద్దని చెప్పండి అని చెప్పి మనం చెప్పిండి ఎస్ఐ గారు సిఐ గారు చెప్పిండని ఎస్ఐ గారు మాకు చెప్పడం జరిగింది. దాని ఉద్దేశపూర్వకంగా మేము మళ్ళీ వెళ్ళి ఆ షాపు ఓనర్ను డబ్బులు 37,000 రూపాయలు కట్టుకోమని చెప్పి మేము ఆ రైతు గద్ద కుమార్తో నేను అక్కడ వెళ్ళడం జరిగింది. వెళ్ళిన వెంటనే అనే షాప్ ముందడికి వెళ్ళగానే నా పెన్ను ఎత్తుకపోయినావు, నువ్వు 10,000 అడిగినావు, నీ సిపిఎం పార్టీ 10,000 రూపాయలు డిమాండ్ చేసినావు అని చెప్పేసి ఎవరిదో ఎక్కడో జరిగినటువంటి వీడియోను నాకు అది చూపించడం. అరే అది కాదు, అది నేను కాదు, నువ్వు ఎవరు చేసారో చెప్పు, నీ ఫోన్ ఏదో చెప్పు, దాన్ని అంతటికీ ఈ కారణం ఎవరు, నిన్ను ఎవరు డిమాండ్ చేశారని చెప్పి నేను నిలదీయగా కాదు మా తప్పైందని వాళ్ళ తండ్రి గారు ఒప్పుకొని చేస్తూ ఉంటే డబ్బులు ఫీడ్ చేస్తూ ఉంటే నా కాళ్ళు, నేను షాప్ ముందు నిలబడతా, ఆ బ్రోకర్ నేను ఆ వాట్సాప్లో పెట్టిన అతను వచ్చి నేను షాప్ ముందు నిలబడతా, నా కాళ్ళు మొక్కాలే, మొక్కితే అప్పుడు తప్పైందని అన్ని గ్రూపులలో పెడితే అప్పుడు నేను ఈ సొమ్ములు ఇవ్వబడుతుంది, లేకపోతే నాకు అందరూ తెలుసు, సిఐ తెలుసు, ఎస్ఐ తెలుసు, పోలీసు వ్యవస్థ అంతా మా దగ్గరనే ఉంటుంది, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పి అహంకారపూరితమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఒక రైతుగా వెళ్ళినటువంటి వాళ్ళను కాళ్ళు పట్టుకోవాలని ఒక బ్రోకర్గా ఈ వ్యవస్థను నడిపిస్తూ ఉంటే ఇంత అవమానాలకు గురి చేస్తూ ఉన్నటువంటి ఈ బ్రోకర్ వ్యవస్థను వెంటనే రద్దుపరచాలి, అట్లాంటి వ్యవస్థ నడిపేటువంటి వారిని వెంటనే ఆ అధిక వడ్డీలు వసూలు చేయకుండా అరికట్టాలని చెప్పి నేను సంబంధిత అధికారులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. లేదంటే రేపు జరగబోయే పరిమాణాలకు అక్కడ ఉన్నటువంటి బ్రోకర్ వ్యవస్థకు రైతులంతా ఐక్యమై రేపు జరగబోయే పరిమాణాలకు ఈ అధికారులే బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుందని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఎందుకంటే ఈరోజు ఇంతటితోటి వదిలేది కాదు, రేపు 11 గంటల వరకు అన్ని పార్టీలను స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలోని మండల కేంద్రంలోనే అన్ని పార్టీలను సమీకరించి అందరితోటి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయబోతా ఉన్నాం. దానికి అన్ని పార్టీల నాయకత్వాన్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. వారందరి ఆలోచన మేరకు, వాళ్ళందరి అభిప్రాయం మేరకు రేపు జరగబోయే దానికి కార్యక్రమాలకు మేము పూర్తి మద్దతుగా ఇస్తూ రైతు కాళ్ళు ఆయనకు డబ్బులు కుదోబెట్టుకొని, లేకపోతే డబ్బులు కుదోబెట్టుకొని ఉన్నటువంటి రైతును కాళ్ళు పట్టుకోమని చెప్పడం అది ఇంతవరకు సమంజసమని వెంటనే ఆయనను అరెస్ట్ చేయాలి తప్ప పోలీసులు దాని మీద నిర్లక్ష్య వైఖరి వహిస్తూ ఉన్నారు. వెంటనే దాన్ని పూర్తి స్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకొని తను అరెస్ట్ చేయాలని చెప్పి నేను సిపిఎం పార్టీ మండల సెక్రటరీగా, చిల్పూర్ మండల సెక్రటరీగా వాళ్ళని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఒకవేళ మేము వస్తాము రేపు మాట్లాడుకుందాం అంటే, లేదండి మీరు ఖచ్చితంగా మాకు సారి చెప్పి మా షాప్ ముందుకు వచ్చి మా కాళ్ళు పట్టుకుంటేనే మీ బంగారం మీకు ఇస్తాం,
లేదంటే మీకు ఎక్కడ పిరైతే అక్కడ మీ దిక్కును కూడా చెప్పుకోపోలేని విషయం జరిగింది. చాలా బాధాకరమైన విషయం. పోలీస్ స్టేషన్కి పోయిన ఎస్ఐ గారు మండి వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఉంటుంది, వాళ్ళ కండిషన్లు వాళ్ళకు ఉంటే మీరు ఖచ్చితంగా పోయి డబ్బులు కట్టండి అని ఎస్ఐ గారు మాట్లాడిండు. సరే అయినా మేము పోయి డబ్బులు కడదామంటే వాడు మా కాళ్ళు మొక్కితేనే మేము డబ్బులు ఇస్తామంటే బంగారం అయినా మంచిదేలే అని మేము ఆ బాధ తట్టుకోలేక మేము వెనుక తిరిగి వచ్చి ప్రెస్ వాళ్ళకు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చడం జరిగింది. దాని మీద సరే ఎస్ఐ గారా సిఐ గారైనా ఇవాళ ఫోన్ చేశారు. ఇవాళ ఫోన్ చేసి వ్యాపారి కూడా ఫోన్ చేసి మీ బంగారం మీకు ఇస్తా అండి అంటే, నిన్న మేము డబ్బులు కట్టడానికి వచ్చినామండి, మీరు డబ్బులు మా బంగారం మాకి మీ డబ్బులు మీరు తీసుకోమంటే మా కాళ్ళు పట్టుకోమన్నారు. మా అన్నయ్య ఉన్నారు సార్, మా బ్రదర్స్ వాళ్ళు వచ్చిళ్ళు, మా తమ్ముడాన్ని వస్తే వాళ్ళని కాళ్ళు పట్టుకోమన్నారు. ఇంకో అన్నయ్య వస్తే 10,000 లంచం అడిగిన అన్నారు. వాళ్ళు ఇద్దరిని తీసుకొని వచ్చి రేపు కాకపోతే ఎస్ఐ గారి దగ్గర సిఐ దగ్గర కూర్చొని మాకు తనే న్యాయం చేయాలని మేము అంటే ఎస్ఐ గారు కూడా మాకు వచ్చి కంప్లైంట్ చేయండి. మేము మా తమ్ముడు మా అన్నాన్ని వస్తే మేము డబ్బులు తీసుకున్నాం, మేము డబ్బులు ఎగ్గొట్ట అనట్లేదు, మేము డబ్బులు ఇవ్వనట్లేదు, మమ్మల్ని కాళ్ళు పట్టుకోమన్నారు. ఆ ప్రస్తుతం ఏంది అంత బాధాకరమైన బాధ మేము తట్టుకోలేకపోతున్నాం. ఆ విషయం మాకు న్యాయం చేయాలని ఎస్ఐ గారు సిఐ గారు పేపర్ వాళ్ళను మా విలేకరులందరికీ కోరుతున్నాం. నా విషయం అయితే మేము ఒక రైతులము, ఒక అగ్రికల్చర్, మేము వ్యవసాయం చేసుకుంటున్నాము. వాళ్ళను ఒక వ్యాపారి మమ్మల్ని కాలు పట్టుకోమడం ఎంతవరకు కరెక్టో ఒకసారి దయచేసి మీరు న్యాయం చేయగలరు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ బ్రోకర్ల వలన ఒక చట్టపరమైన నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఆర్థికంగా రైతులను దోపిడీ చేస్తున్నారు, వాళ్ళ చట్టపరంగా శిక్షించాలి. చిల్పూర్ మండలు మా తమ్ముడు గద్ద కుమార్ వస్తువులు తొలకరి వర్షం పడగానే విత్తనాల కోసం తనకున్న భార్య మీద ఉన్నటువంటి చిన్న చిన్న వస్తువులు మార్బడి ఓం గణేష్ షాప్లో పెట్టడం జరిగింది. 3 ఇంట్రెస్ట్ పేమెంట్ రాసుకున్నారు. అది 11 నెలలు అనే మాట మాకేం చెప్పలేదు. అప్పుడు 11 నెలలు అనేది ఆ పేపర్లో రాసి ఉన్నది. అలాంటిది 11 నెలలు దాటింది, 16 నెలలు 18 నెలలు గడిచింది, ఒకటి 13 నెలలు గడిచింది. అలాంటిది మేము టైం 11 నెలలు దాటితే 6% కట్టుకుంటాము అది అనడం వల్ల నేను పోయిన తర్వాత అట్లా కాదండి 3% కట్టుకోండి, మీకు లైసెన్స్ ఉన్నది, జిఎస్టీ కడుతుండ్రు, మీకు అన్నీ ఉన్నాయి ఎవిడెన్సు, అలాంటిది మీరు కట్టుకోండి, మేము కాదంటలేము అంటే మేము 6% అయితేనే మేము వస్తువులు ఇస్తాము లేకపోతే లేదు అని వలయర్గా మాట్లాడి అది చేసిండ్రు. మేము అప్పుడు ప్రెస్ వాళ్ళకి ఫోన్ చేసినాము, మేము రైతులము 6 కాలం కష్టపడతాము, మేము 3% ఎంబడి మాకున్నటువంటి విత్తనాల కోసము వాటికి వీటికో చిన్న భార్య మీద ఏదో వస్తువులు చిన్న చిన్న వస్తువులు మేము పెట్టి ఇంట్రెస్ట్ తీసుకుంటాం. బ్యాంకులో పెడితే అలాంటివి తీసుకోరు. మేము 2 గ్రాములు ఉన్నప్పుడే వ్యవస్థ నడుస్తుంది. కానీ ఇలాంటిది రైతు రాజు ఎప్పుడైతాడు ఆయనలు కుదవబెట్టుకొని వ్యవస్థ తీసుకుంటాడు. ఇలాంటి బ్రోకర్లు చేయడం వల్ల అలాంటి 100 కోట్ల రూపాయలు వాళ్ళకు లాభం జరుగుతుంది. కట్టలేకపోతుండు, మిత్తి కట్టుకోలేకపోతుండు. ఇలాంటి పుట్టుకొస్తున్నాయి. ఏంటి బ్రోకర్ వ్యవస్థ, ఈ పౌండ్ షాపులు, అలాంటి వాటికి న్యాయం చేసి తగిన రూపాయిన్నర మిత్తో చేసే విధంగా ప్రభుత్వాలు అధికారులు చట్టరీత్యా చర్య తీసుకోవాలి వాళ్ళపైన. కానీ ఇలాంటి 6%, 5% ఇలాంటి వ్యవస్థ వెండి పెడితే 4% లీగల్గా మాకు ఉన్నది. వాడు రాసేది పేపర్లో 2% రాస్తాడు, తీసుకునేది 4%, 5%, 6% చేస్తాను. ఇలాంటి వాటి మీద చట్టపరంగా చర్య తీసుకోవాలి. అధికారులకు మేము మన్నవిస్తున్నాం.